చాలా మంది పేషెంట్స్ అడిగే ఒకటే ఒక క్వశ్చన్, మేడం నొప్పి ఎన్ని రోజులకు తగ్గుతుంది, అసలు నొప్పి ఎప్పుడు తగ్గుతుంది? సో చాలా మంది ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానం చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ ఏంటంటే, మేడం ఫిజియోథెరపీ తీసుకుంటే నొప్పి ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అనేసి అడుగుతారు. సో అది మీ నొప్పి మీద డిపెండ్ అయి ఉంటదండి. అంటే అది వారాల్లో వచ్చిన నొప్ప, లేదంటే నెలల్లో వచ్చిన నొప్ప, లేదంటే సంవత్సరాల నుంచి ఉందా, అంటే పాత నొప్ప అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత అది నొప్పి రావడానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి. అంటే మజిల్ ప్రాబ్లమా, లేదంటే నర్వ్ ప్రాబ్లమా, లేదంటే జాయింట్ ప్రాబ్లమా, లేదంటే రాంగ్ పోస్చర్, అంటే పోస్చర్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల వచ్చిందా. సో దీన్ని తెలుసుకొని దాన్ని బట్టి రికవరీ అనేది టైం మారుతూ ఉంటుంది అనమాట. సో నొప్పి తగ్గించడం అనేది ఇది ఒక ప్రాసెస్, మ్యాజిక్ అయితే కాదు, కొంచెం ఓపిక పట్టండి. ఫిజియోథెరపీ తీసుకోవడం వల్ల ఏంటంటే నొప్పి తగ్గడమే కాకుండా అసలు ఆ నొప్పి రావడానికి కారణం ఏంటో తెలుసుకొని దాన్ని సరి చేస్తాము. సో అందుకు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది కొంచెం ప్రాసెస్ స్లోగా ఉంటుంది, అందుకు చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. అంటే చాలా రోజుల వరకు నొప్పి రాకుండా ఉంటుంది. వీటితో పాటు ఫిజియోథెరపిస్ట్ చెప్పే జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలి, మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి, అలాగే పోస్చర్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ రెగ్యులర్ గా, అంటే రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే 1-2 రోజులు వచ్చి నొప్పి తగ్గాలంటే తగ్గదండి. సో రెగ్యులర్ గా రావాలి, రెగ్యులర్ గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ అలాగే ప్రికాషన్స్ కూడా మీరు పాటిస్తేనే మీకు నొప్పి తగ్గుతుంది. ఈ పెయిన్ ఎప్పుడు తగ్గుతుంది అనే దాని గురించి డీటెయిల్డ్ గా వీడియో చేశాను, కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి.